ఆర్బీఐ ఎకరం 800 కోట్లు పెట్టుకుందా? ఎక్కడ? ఎందుకు? దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన స్థిర ఆస్తులను మరింత పెంచుకునే దిశగా చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల భారీ మొత్తాన్ని వెచ్చించి కొంత భూమిని కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది దేశంలో జరిగిన అతిపెద్ద భూ ఒప్పందాల్లో ఇది ఒకటిగా రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్కు దక్షిణ ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద 4.16 ఎకరాల ఖాళీ భూమి ఉంది. ఆ భూమిని 3,471 కోట్ల భారీ మొత్తం వెచ్చించి ఆర్బీఐ కొంది. ఇక రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ అయినటువంటి సిఆర్ఈ మ్యాట్రిక్స్ నుంచి సేకరించినటువంటి డేటా ప్రకారం ఈ నెల 5వ తేదీన ఈ భూమి కొనుగోలుకు సంబంధించి స్టాంప్ డ్యూటీని ఆర్బీఐ 208 కోట్లు చెల్లించింది. దక్షిణ ముంబైలోని ప్రధాన వ్యాపార కేంద్రంగా భావించే నారిమన్ ప్రాంతంలో ఈ భూమి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం, బాంబే హైకోర్టు, అనేక ప్రముఖ కార్పొరేట్ కార్యాలయాలకు సమీపంలో వ్యూహాత్మక పాయింట్ ఇది. సో 1970ల ప్రారంభం నుంచి నారిమన్ పాయింట్ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ముంబై మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ ముంబైలో తన పరిధిలో ఉన్నటువంటి ముఖ్యమైన భూములను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా గత సంవత్సరం నారిమన్ పాయింట్ వద్ద ఉన్న భూమిని గ్లోబల్ టెండర్ ద్వారా విక్రయించాలని డిసైడ్ అయింది. బట్ ఆర్బీఐ తన ప్రధాన కార్యాలయ విస్తరణకు ఈ ప్లాట్ను కొనుగోలు చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేయడంతో ముంబై మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ ఈ భూమిని వేలం వేసే ప్రయత్నాన్ని విరమించుకుంది. సో ఆర్బీఐకి విక్రయించింది. ఆర్బీఐ ఇప్పటికే ముంబైలో మింట్ రోడ్లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. అంతేకాక నూతనంగా కొనుగోలు చేసిన నారిమన్ పాయింట్ వద్ద భూమిని సంస్థాగత అవసరాల కోసం అభివృద్ధి చేయాలనే ప్రణాళికలు రచిస్తోంది.